జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో ముష్కర్లు నరమేధం సృష్టించిన తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద ఇప్పుడు ప్రతీకారం తెచ్చుకుంది. భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల మీద, స్థావరాల మీద, అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల స్థావరాల మీద భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఆ మెరుపు దాడుల్లో కొంతమంది ఉగ్రవాదులు హతమయ్యారు. కొన్ని ఉగ్రవాద స్థావరాలు కూడా నేలమట్టమయ్యాయి. ఈ మెరుపు దాడుల్ని దాయాది దేశం అసలు జీర్ణించుకోలేకపోతుంది, అసలు ఊహించలేదు కూడా. ఇప్పుడు పాకిస్తాన్కి చెందినటువంటి కొంతమంది మంత్రులు బయటకు వచ్చి భారత్ మా మీద, అంటే పాకిస్తాన్ పౌరుల మీద, పాకిస్తాన్ సైన్యం మీద దాడికి ప్రయత్నం చేసింది, దాడి చేసింది అన్నట్లుగా ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు భారత్ని ఒక దోషిలాగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అసలు నిజంగా చెప్పాలి అంటే భారత సైన్యం మెరుపు దాడులు చేసింది ఎక్కడ? పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చేసింది. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. కానీ పాకిస్తాన్ దీన్ని మరొక రకంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. భారత్ పాకిస్తాన్ పౌరుల మీద, పాకిస్తాన్ సైనికుల మీద మెరుపు దాడి చేసింది. దాంట్లో కొంతమంది ప్రాణాలను కోల్పోయారు అంటూ ఇప్పుడు భారత్ని నిజంగా ప్రపంచ దేశాల ముందు ఒక దోషిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం అయితే చేసింది. ఎందుకు ఈ ప్రయత్నం చేస్తుంది అంటే, నిజంగా చెప్పాలి అంటే పాక్ కన్నుగప్పి భారత్ ఈ ప్రతీకార దాడులకి పాల్పడింది. దానికి కారణం ఏంటంటే పాక్ సంబంధించినటువంటి సైన్యం, అలా సైనికాధికారులు వీళ్ళందరూ కూడా రష్యా విక్టరీ డే తర్వాతే భారత్ ప్రతీకార దాడికి పాల్పడే అవకాశం ఉందంటూ వాళ్ళు అంచనా వేసుకున్నారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ భారత సైన్యం అయితే ఈ ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడులు చేసినటువంటి నేపథ్యంలో అది వారికి ఊహించుకోలేకపోయారు, అలాగే జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే బుధవారం రోజు దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం ఒక మాక్ డ్రిల్ని నిర్వహించాలనే ప్రయత్నం చేసింది. ఎందుకు? ఒకవేళ భారత్కి పాకిస్తాన్కి గనక యుద్ధమే అనివార్యమైతే, ఒకవేళ పాకిస్తాన్ గనక భారత్ మీద అంటే ఏదైనా యుద్ధం అనివార్యమై దాడులకు గనక పాల్పడితే భారత ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే దాని మీద వాయుసేన మాక్ డ్రిల్ నిర్వహించే ప్రయత్నం అయితే చేసింది. అది బుధవారం రోజు జరగబోతుంది దేశవ్యాప్తంగా పలు నగరాల్లో అంటూ ప్రకటించేశారు. సాధారణంగా 1970లో వాజ్పేయి నాటి కాలంలో చూసుకున్నట్లయితే అప్పుడు పాకిస్తాన్ భూభాగంలోకి భారత్ ప్రవేశించి అప్పుడు దాడులు చేయడం మనం చూసాం. అంతకంటే 3 రోజుల ముందు ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇప్పుడు కూడా రష్యా విక్టరీ డే తర్వాతే భారత్ పాకిస్తాన్ మీద దాడి చేసేటువంటి అవకాశం ఉందని పాకిస్తాన్కి చెందినటువంటి ఇంటెలిజెన్స్ భావించింది. అదే ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మంత్రి కూడా ఈ మధ్యకాలంలో బయటకు వచ్చి ఈ నెల 10, 11 తేదీల్లో భారత్ మా మీద ప్రతీకార దాడులు చేసేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో వారందరూ 10, 11 తేదీల్లోనే భారత్ దాడి చేసేటువంటి అవకాశం ఉందని భావించారు కూడా. అప్రమత్తంగా ఉన్నప్పటికీ భారత సైన్యం మాత్రం అత్యంత చాకచక్యంగా, వ్యూహాత్మకంగా రాత్రి 9 ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసింది. కొంతమంది ఉగ్రవాదులను హతం చేసింది. ఈ నేపథ్యంలోనే అసలు పాకిస్తాన్కి ఏమీ అర్థం కాక భారత్ మా కన్నుగప్పి మా మీద ఈ దాడికి ప్రయత్నం చేసింది అన్నట్లుగా వారు భావిస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాల ముందు భారత్ని ఒక దోషిగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాలకు తెలీదా అసలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది ఎవరు? ఆ ఉగ్రవాదం వల్ల అసలు ప్రపంచం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ప్రపంచ సమాజం మీద ఈ ఉగ్రవాద ప్రభావం ఎంతగా ఉందనేది ప్రపంచ దేశాలకు తెలీదా? అసలు ఉగ్రదాడికి పాక్కి సంబంధం లేదంటూ నిన్న మొన్నటి వరకు చెప్పారు. కానీ పాక్ ఆర్థిక రక్షణ శాఖ మంత్రి అయినటువంటి ఖవాజా ఆసిఫ్ ఆయన మాత్రం మేము
పశ్చిమ దేశాల కోసం, అంటే బ్రిటన్, యుఎస్ఏ వంటి దేశాల కోసం మేము ఈ ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాము అన్నట్లుగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే అసలు ఉగ్రవాద సంస్థలకి మాకు సంబంధం లేదు, ఉగ్రవాద సంస్థల్ని మేము ప్రోత్సహించడం లేదు, ఆ ఉగ్రదాడికి వెనక మా హస్తం లేదన్నట్లుగా వారు నిన్న మొన్నటి వరకు మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే అసలు భారత్ అయితే వారికి తగిన బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే చేసింది. ఇప్పుడు అసలు భారత్ పాకిస్తాన్లో 5 చోట్ల దాడులు చేసింది అంటూ కొత్త ఎత్తు, అంటే కొత్త కుట్రలు పన్నేందుకు పాకిస్తాన్ ప్రయత్నం చేస్తూ ఉంది. కారణం ఏంటంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, వీళ్ళు బలూచిస్తాన్ వేర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో వారు పాక్ సైన్యం మీద నిన్న దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో 8 మంది పాక్ సైనికులు మరణించారు. ఆ దాడిని కూడా భారత సైన్యమే చేసింది అనేది చిత్రీకరించేటువంటి ప్రయత్నం, అంటే విష ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు పాకిస్తాన్ చేస్తూ ఉంది. ప్రపంచ దేశాల ముందు నిజంగా పాకిస్తాన్ పౌరుల మీద, పాకిస్తాన్ సైన్యం మీద భారత సైన్యం దాడి చేసింది అన్నరాగా ఆ సందేశాలు వచ్చేలాగా వారు ఇప్పుడు కొన్ని వీడియోలు చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ నిజంగా వారు ఈ నెల 10, 11వ తేదీల్లో భారత్ పాకిస్తాన్ మీద దాడి చేయబోతుందని భావించారు. కానీ వారి కన్ను కప్పి భారత సైన్యం మాత్రం ముందే దాడికి పాల్పడింది. అందరూ ఏమనుకున్నారంటే మాక్ డ్రిల్ ఈరోజు ఉంటుంది కదా, మాక్ డ్రిల్ అయిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత పాకిస్తాన్ మీద భారత్ దాడి చేసేటువంటి అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. కానీ భారత ప్రధాని అలాగే భారత్లో ఉన్నటువంటి త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎంతో చాకచక్యంగా వ్యూహాత్మకంగా కొన్ని అడుగులు వేశారు. అందులో భాగంగానే మంగళవారం అర్ధరాత్రి 1:44 సమయంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో నిజంగా ఈ ప్రతీకార దాడులు చేయడం జరిగింది. ఈ ప్రతీకార దాడుల్లో ఎంతోమంది ఉగ్రవాదులు అయితే హతమయ్యారు. థ్యాంక్ యూ సో మచ్.